సార్ నమస్తే సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సుదర్శన్ రావు. సుదర్శన్ రావు గారు. సార్ ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. సో మరి హైదరాబాద్ అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి మరి ఇక్కడ ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో అంటే డెవలప్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్స్ కూడా రాబోతున్నాయి. ఆడ కూడా కార్పొరేటర్లకు అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు ఏరియాని బట్టి ఆ రిజర్వేషన్ బట్టి అక్కడ సీట్ కేటాయిస్తారన్నమాట. సో ఏంటి సార్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే సిటీ డెవలప్మెంట్ బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బాగుందా? మరి బీజేపీ కూడా పార్టీ ఉంది కాబట్టి లాస్ట్ టైం 48 సీట్లు వాళ్ళకు కూడా వచ్చినాయి జిహెచ్ఎంసీలో. ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఓటర్ మీరు గమనించిన అంశాలు? ఇక్కడ సార్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ టైంలో ఈ 10 లో మాత్రం కొద్దిగా కాంగ్రెస్ నాకు తెలిసినంత వరకు మాత్రం కొద్దిగా బ్యాక్లాగ్ బాగుంది సార్. అది బ్యాక్లాగ్ బాగుంది అది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి చేస్తామని ముందుకు వస్తున్నారు, కానీ లాస్ట్కి వచ్చే వరకు అది ఇంతవరకు పట్టించుకోవట్లేదు. మూసి అన్నారు, మూసి కూడా సేమ్ అంతే కదా సార్. మూసి కూడా అదే మేము ఇది చేస్తాము అని అన్నారు, ఇంతవరకు ఆ మూసి దాన్ని పట్టించుకోవడం లేదు. అదే అన్నారు సుందర్ గాంధీ సరోవర్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫండ్సే లేవు మన దగ్గర, ఫండ్స్ యాక్చువల్గా సరిపోయిన ఫండ్స్ లేవు, ఏం లేవు. లేకున్నప్పుడు కూడా వాళ్ళు పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి ఇంతవరకు సాధ్యము ఏం సంగతి ఏం తెలవట్లేదు. అట్లా మరి కేసీఆర్ చేసినప్పటికీ అంటే కేసీఆర్ అంటే బాగానే చేసింది సార్, బాగానే చేసిండు నాకు తెలిసినంత వరకు మాత్రం. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఆయన కింద ఉన్నటువంటి క్యాడరు వానికి వెన్నుపోటు పొడుస్తలేరా అనేటువంటి విధంగా అర్థం కాకుండా ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు వెన్నుపోటు పెరిచిన తర్వాత వాళ్ళు దించేసేసారు. అట్లా అయిపోయింది వాళ్ళది. అట్లా అయిపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అసలు కాంగ్రెస్ వస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా ఏం చెప్పరాకుంటుంది. ఓటర్లు కూడా ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మొత్తం అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ఎవరికి వేయాలి ఓటు ఏం సంగతి అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి అది మరి 6 గ్యారెంటీలను కూడా అన్నారు కదా సార్. 6 గ్యారెంటీలు ఏం లేదు సార్. ఒక 2 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేశారు. ఇది ఇప్పుడు ఇది రేషన్ బియ్యం ఒకటి, అదొకటి అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ బిల్ ఇంతవరకు రాలేదు. అదే 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారు సార్. ఏ లేదు మాకు ఇంతవరకు 200 యూనిట్లు అది కాదు, ఇంతవరకు నాకు ఫ్రీ లేదు. అట్లా అలాంటి బస్ ఫ్రీ అది అంటే నడుస్తుంది అనుకోండి. అది కూడా బస్సు కూడా ఏం సార్ అందరు కొట్టుకుంటూ చేసు పెద్ద గందరగోళం వస్తుంది. అది పెద్ద అది కూడా పెద్ద అంత సక్సెస్ కాలేదు అనుకుంటాను. అది ఇక కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ చేస్తుంది అనుకోండి, చేసినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ అవగాహన లోపం వల్ల బయట ఫీల్డ్ మీద ఏం జరుగుతుంది ఏం సంగతి అనేటువంటి వాళ్ళ న్యూస్ వాళ్ళకి ఓట్లేదు. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే పైన చూసేసి అదే పద్ధతిగా అవుతుందేమో, సక్సెస్ అవుతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు ఏది గవర్నమెంట్. కానీ ఫీల్డ్ మీద మాత్రం అట్లా అంత పకడ్బందీగా మాత్రం జరగట్లేదు. అట్లా ఈ కాంగ్రెస్ ఉండేటువంటి చోటమోట నాయకులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇక దానికి కోఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. అట్లా అంతే. కానీ ఇప్పుడు ఈ 6 గ్యారెంటీ సరే అమలు అవ్వట్లేదు. మరి మహిళలకు ఇస్తానన్న 2500 రావట్లేదు, ముసలికి ఇస్తానన్న పెన్షన్ 4000 కూడా అసలు అవి ఏం సార్ అన్నారు కానీ ఇంతవరకు ఎవరికి ఇస్తుంది? మరి ఇప్పుడు ఏది కొత్తగా పెట్టిందట, మరి అది 4000 రూపాయలు కంపల్సరీ. ఇప్పుడు ఏది 15th అన్నారు, ఇది అప్లై చేసుకున్న వాళ్ళు అందరు కంపల్సరీ అంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు పెన్షన్ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అందరికి వస్తాయి. ఎందుకంటే ఇదివరకు దొంగ పేరు పెట్టేసి అన్ని ఎంతో మంది తీసుకున్నారు కాబట్టి అవన్నీ క్యాన్సల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఫ్రెష్ అప్లై చేసిన వాళ్ళకి కొత్త 100% వస్తాయి అంటున్నారు. ఇంతవరకు ఏం వస్తాయి ఏం సంగతి తెలియదు. సో మరి అంటే రేవంత్ రెడ్డి గారు అంటే హామీలు ఇచ్చారు, కానీ అది వీలవుతుందా లేదా, బడ్జెట్ ఉందా లేదా అనేది అది చూసుకోవట్లేదు సార్. మెయిన్ గా అది రేవంత్ రెడ్డి పరిపాలన పర్లేదు, బాగానే ఉంది, అట్లేం లేదు. ఆయన అన్ని ఆచరణ యోగ్యమైన చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఫీల్డ్ మీద ఏది మన పబ్లిక్ అందుతున్నాయా లేదా అనే విధంగా ఆలోచన చేయట్లేదు. కాకపోతే ఏంటంటే అన్ని రిలీజ్ చేస్తున్నాడు, చేసిన తర్వాత ఆ పైసలు ఎటు అవుతుంది ఏం సంగతి ఏంటి అర్థం లేకుండా అవుతుంది. అది అట్లా అది ఇప్పుడు నన్ను కోసుకు తిన్నా రూపాయి రాదా అంటున్నాడు సార్. అట్లా అంటే అది మరి ఆయన చేసిన అప్పుడుగా నేను కడుతున్నాను. రాజకీయంగా నడుస్తుంది సార్ అది. ఎందుకంటే ఒకళ్ళు అనుకుంటూనే ఉంటారు, అది ఒకరి మీద కామన్ అది. ఎందుకంటే దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ని దించేసాడు, రేవంత్ రెడ్డి వచ్చేసిండు అంటే దాంట్లో ఒక బలమైన కారణమే ఉంది. కేసీఆర్ తప్పు వల్ల రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చేసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని సరిగ్గా చూసుకునేసేసి ముందు కూడా పబ్లిక్ ఇబ్బంది రాకుండా అన్ని ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశంగా అతను ఉండాలి. మరి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఒకటేసారి ఇప్పుడు పైన ఆయన అన్ని ఆచరణ యోగ్యమైన చేస్తున్నాడు, కానీ ముందే చోటమోట నాయకులు వాళ్ళందరూ మొత్తం మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ని చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్, అంటే 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అలాగే ఉంటుంది కాంగ్రెస్, అందులో డౌట్ లేదు.
బీజేపీ కూడా ఒక 1 ఛాన్స్ అడుగుతుంది, ఎందుకంటే లాస్ట్ టైం 48 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఎలా ఉండబోతుంది? కానీ నాకు తెలిసినంత మాత్రం బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణలో రాదు సార్. ఎందుకంటే అంత ఈజీగా సార్, మన తెలంగాణ పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు ఆగిపెట్టుకుని కేసీఆర్ దించేసేసి కాంగ్రెస్ ఎంచుకున్నారు. అంత తెలియగల కాకపోతే ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బీజేపీ కంటే ఇప్పుడు లేదు సార్ మన దగ్గర. బీజేపీ రాష్ట్రంలో 21 రాష్ట్రాల అధికారంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర నాయకత్వం లేదు. ఇంకోటి ఏంటంటే బీజేపీ అంటే అంత అన్ని సీట్లు కొట్టుకురావాలన్నా కూడా మా అంటే ఇప్పుడు ఎన్ని సార్, ఇప్పుడు 110 సీట్లలో వాళ్ళు రూలింగ్ రావాలంటే ఎంత కష్టం. 48 ఈ జిహెచ్ఎంసీలు కార్పొరేట్ అది వేరు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అది అట్లా. అది జిహెచ్ఎంసీలు ఎలా ఉండబోతున్నారు? జిహెచ్ఎంసీ అంటే అది పబ్లిక్ ఒపీనియన్ సార్. అది పబ్లిక్ ఒపీనియన్. అది దేంట్లో పబ్లిక్ సరైన తీర్పే ఇస్తారు నాకు తెలిసినంత వరకు మాత్రం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా కాకుండా కూడా కొద్దిగా క్యాండిడేట్ల బట్టి ఉంటుంది మాక్సిమం అట్లా. కానీ అసెంబ్లీ మాత్రం అది పార్టీ పరంగానే ఉంటుంది సార్, పార్టీ పరంగా ఉంటుంది. కాకపోతే ఇది జిహెచ్ఎంసీ మాత్రం ఇది కొంచెం వ్యక్తిగతంగా చూస్తారు. వ్యక్తిగతంగా చూసి ఏదనుకుంటున్నారు అంటే ఈ మూడికి ఏది బాగుంటుంది అనుకుంటారు? ఈ మూడు ఇక అంతే ఎవరైనా అదే రూలింగ్ కే అనుకుంటారు. కానీ ఎట్లా చేంజ్ అయితే సార్ మాకు ఏం చెప్పలేము. అది పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది సార్, దొంగ ఓట్లు. ఎట్లా ఎస్ఐఆర్ అంటే పర్లేదు సార్, మంచిగా పెట్టేది. అది పర్లేదు. దాని వల్లనే ఇప్పుడు ఇది ఇప్పుడు రేషన్ కార్డులు ఈ అన్ని పోతున్నాయి సార్, పోతున్నాయి చాలా పోతున్నాయి. ఓటు దొంగ ఓట్లు పోతాయి, అన్ని పోతాయి. ఫేక్ ఓటర్స్, ఫేక్ మన అది కేటీఆర్ కూడా చెప్పిండే, ఒకవేళ కనుక మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటంటే ఒక 1 year జైలు పడే అవకాశం కూడా ఉందంటే దాంతో చాలా పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయారు. అయిపోయేసేసి ఉన్నది మనం వాస్తవం చెప్పాలని చెప్పేసి ఆ విధంగానే పోతున్నారు అంతే. కానీ అది మంచి పని చేశారు అండి. ఎందుకంటే అది ఎస్ఐఆర్ అనేది మంచి పని, చాలా మంచి పని సార్ అది. ఎందుకంటే అది అంటే ఇప్పుడు అది తెలియకలేదైతే అర్థమవుతుంది సార్. మామూలుగా ఊరు ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఏమో ఎస్ఐఆర్ ఏందో అనుకుంటే ఎస్ఐఆర్ అంటే కన్ఫ్యూజన్ ఉంది సార్, పెద్దవాళ్ళకి కొంచెం తెలియట్లేదు. లేదు సార్, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ని తెలుసు సార్. ఏం లేదు మనం అంత ఈజీగా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన వల్ల టీఆర్ఎస్ పాలన వల్ల అన్నిట్లలో కూడా పబ్లిక్ మొత్తం ఫాస్ట్ అయిపోయారు. సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది. ఎప్పుడప్పుడు జస్ట్ ఇప్పుడు ఇది జరుగుతుందంటే ½ an hour వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు మన గ్రామం కూడా జరుగుతుంటారు కదా, అరే వచ్చిన తర్వాత అయిపోయింది అంటే అంత ఫాస్ట్ అయిపోయింది. గ్రామాలలోనే రాజకీయం చెప్తారు ఎవరైనా. సో మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే మామూలుగా ఇక్కడైతే సరే 3 పార్టీలు గట్టి ఫైట్ చేస్తున్నాయి కాబట్టి సో మేయర్ అవకాశం అధికార పార్టీకి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే కరెక్ట్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకు గవర్నమెంట్ నిధులు ఖచ్చితంగా రావాలనుకుంటే రోలింగ్ గవర్నమెంట్ ఉండాలి. అది ఉద్దేశం. అంటే టీఆర్ఎస్ కి వేయద్దు అనే కాదు, బీజేపీకి ఏది స్టేట్ గవర్నమెంట్ ఏది ఉన్నది ఇప్పుడు స్టేట్ లో మనది కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ కి వేయడమే కరెక్ట్ అనుకుంటాను. అదే ఉద్దేశం. అంటే రోలింగ్ గవర్నమెంట్ అయిపోతే వాళ్ళు వేయలేదు కదా, ఇప్పుడు ఇంకా పార్టీ ఊళ్ళో ఏం చెప్తారు వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ ఆపేసారు అంటారు. అది నా ఉద్దేశం. విలేజ్లలో అదే ఉన్నాయి. ఇప్పుడు విలేజ్లలో నేను చూసిన చాలా మట్టుకు ఎక్కడైతే ఎమ్మెల్యే రోలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఓడిపోయిందో అక్కడ అసలు వర్కే లేదు. అది మనిషికి ఇగో అనేది కరెక్ట్ ఉంటుంది. ఆ ఇగో వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.